పూలు అల్లుతున్నా ఫ్రెండ్స్. పూలు ఎలా అలా చూడండి, చూపిస్తాను. ఇట్లా రెండు రెండు తీసుకోవాలి, ఇక్కడ రెండు పెట్టుకోవాలి, బ్యాక్ ఇట్లా 2 పెట్టుకోవాలి. పూలు ఇలా ఇలా పెట్టుకోవాలి. చూడండి అర్థమవుతుందా? ఇది సన్నదారం ఫ్రెండ్స్. ఫస్ట్ లైన్ కదా, ఇలా చేతికి ఇలా చుట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసేయాలి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి ఫస్ట్ ఇలా వచ్చేసింది. సెకండ్ పూలదారం అయితే దొడ్డుగా ఉంటుంది కదా, అదైతే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పెట్టించే వాళ్ళు లేరు, నేను పెట్టుకుంటున్నా. ఒక 2 లైన్స్ తర్వాత, ఒక 2-3 లైన్స్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇంకో ఇలా, ఇదిగో ఇలా పెట్టాను. ఇలా 2 ఎక్కడున్నాయి అలా తీసేసుకోవాలి. ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకొని మళ్ళీ ఇలా వేసేసి ఫ్లవర్స్ ఎక్కడున్నాయి అలా పెట్టేసారు. ఇలా చూడండి, రెండు వచ్చాయి, 2 లైన్స్ వచ్చేసాయి. 2 లైన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఒక ఆకు పెట్టుకుంటాం, దవనం కానీ ఏదైనా ఫ్లవర్స్లో పెట్టే ఆకు. చూడండి, ఈ ఆకు పెట్టేస్తాం. ఫ్లవర్స్లో పెట్టేది ఆకు అన్నట్టు. దూరం రావద్దు అంటే కొద్దిగా ఫ్లవర్స్ జరుపుకోవాలి ఫ్రెండ్స్. దూరం రావద్దు అంటే జరుపుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇలా వేసేసేయాలి. చూపిస్తుంటే అది మర్చిపోయినట్టు అవుతుంది నాకు. ఇలా చూడండి, ఇలా పూలు అల్లుకోవాలి ఫ్రెండ్స్. సౌండ్కి వచ్చేది బంద్ చేసి ఇలా. ఇది సన్నదారం ఫ్రెండ్స్, పూలదారం కాదు. ఇలా వచ్చేస్తుంది, ఫాస్ట్గా రావట్లేదు. పూలదారం అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. పూలదారం లేదు ప్రస్తుతానికి, వీడియో చేయడానికి ఇలా చూపిస్తున్నా. ఓకేనా? మళ్ళీ 2 ఫ్లవర్స్ తర్వాత కొద్దిగా దవనం పెట్టుకుందాం. ఇలా ఫ్లవర్స్లో ఇలా ఆకు పెడితేనే ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి. ఇలా చేసుకోవాలి, ఇలా అల్లాలి ఫ్రెండ్స్. మొత్తం అల్లి చూపిస్తాను. ఓకేనా? ఎంతవరకు అవుతుందో అంతవరకు, ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అవుతుంది కదా వీడియో. చూడండి, ఒక 5 మినిట్స్ చూడండి. చూపిస్తూ పెడుతున్నా, పెట్టించే వాళ్ళు లేనందుకు లేట్ అవుతుంది. లేదంటే ఇదివరకు టకటక అయిపోతుంది ఫ్లవర్స్. నాకు కూడా ఫస్ట్ అల్లడానికి రాకపోతుండే. పుల్లలు, అగ్గి పుల్లలు, చెట్టు కొమ్మలు, అట్లా ఆకులు అలా అల్లుతూ ఇలా నేర్చుకున్నా. ఇలా రాకపోతే కూడా ఇలా అల్లుకోవచ్చు. కాళ్ళతో పెట్టి, లేదంటే ఇలా ఒక దగ్గర ఒక డోర్కు ఒక సిల్కులాగా కట్టి అలా కూడా అల్లుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ దవనం పెట్టేస్తా. ఓకేనా? ఇలా దుబ్బేసేసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. ఇలా అల్లుకోవాలి. ఓకేనా? చూడండి, ఇంకా అల్లాలి. ఇలానే పూలు అల్లే విధానం. రాకపోతే ఈ వీడియో రిపీట్ పెట్టుకొని చూడండి. ఓకేనా? కొద్దిగా టీవీ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి, మళ్ళీ ఇలా కిందికి ఫస్ట్ ఇట్లానే, తర్వాత 2 లైన్స్. ఇది దారం కనపడట్లేదు. 2 లైన్స్ 2 వేలకి ఇలా అనుకొని ఈ ఫ్లవర్స్ ఏది పెట్టాము అలా పెట్టేస్తాం. ఇలా లాగేసాను. ఓకేనా? మళ్ళీ 2 ఇలా 2 పెట్టుకొని ఇలా 2 పెట్టేసాను. మళ్ళీ కింద ఇదిగోండి, కింద ఎక్కడైతే 2 ఫ్లవర్స్ పెట్టినా అక్కడ ఏలు పెట్టేసి ఇలా అనేసి అప్పుడే దగ్గరికి అనేసాను. తర్వాత ఎక్కడైతే మనం పెట్టేసామో ఇలా చూడండి, ఈ 2 ఫ్లవర్స్ దగ్గర ఇలా పెట్టేసాను. జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది. ఓకేనా? మళ్ళీ దవనం. ఓకే, ఇలా పెట్టేసి మళ్ళీ దవనం.
ఇలా ఆ దొడ్డు దారం అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పూల దారం కాదు, బట్టలు కుట్టే దారం, స్టిచ్చింగ్ దారం. ఇలా కుట్టాలి, ఇలానే అల్లాలి. ఉలన్స్ కూడా వస్తుంది వర్క్. ఉలన్ వర్క్ కూడా లాంగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. లైవ్ పెట్టట్లేదు నేను. లైవ్ పెడితే ఎవరు రావట్లేదు, అందుకని నేను లైవ్ పెట్టట్లేదు కరెక్ట్గా. అందుకనేసి ఇలా పెట్టేశాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. యూజ్ అయితే నేర్చుకోండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు. ఓకేనా? మేము కావాలని చేయము కదా, టైం వేస్ట్ లేక. ప్రత్యేకంగా మాకు లైక్స్ కోసం వీడియోస్ చూడాలని వీడియోస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఇలా మళ్ళీ దవనం పెట్టాలి. దవనం ఉంటే దవనము, ఫ్లవర్స్ ఆకులు ఉంటాయి కదా, అలాంటి ఆకులు. ఎంతసేపు? 6 నిమిషాలు అవుతుంది అల్లడం. ఇలా అల్లేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేర్చుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.